సూపర్ స్టార్ మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. ఆయన అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ సీజ్ చేశారు. 9 ఏళ్లుగా పన్నులు కట్టడం లేదని 73 లక్షల రూపాయలు బాకీ పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. యాక్సిస్ బ్యాంకులో ఉన్న 43 లక్షల రూపాయలు కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు జీఎస్టీ షాక్ తగిలింది. ఆయన అకౌంట్లను జీఎస్టీ కమిషనర్ సీజ్ చేశారు. 9 ఏళ్లుగా పన్నులు కట్టడం లేదని 73 లక్షల రూపాయలకు బాకీ పడ్డారని ఆయనపై ఆరోపణలున్నాయి. యాక్సిస్ బ్యాంకులో ఉన్న 43 లక్షల రూపాయలు కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బుల కోసం మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఇన్నారెడ్డి మరిన్ని వివరాలు ఫోన్లలో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. రాజశేఖర్, ప్రముఖ శ్రీనటుడు మహేష్ బాబుకు ఐటీ శాఖ షాక్ నుంచి చెప్పుకోవచ్చు. అయితే ఈయన జిఎస్టీ కట్టడం నేపథ్యంలో అకౌంట్స్ ని అటాచ్ చేసి ట్వీట్ చేశారు. 2007-2008 గాను పన్ను చెల్లించిన నేపథ్యంలో మహేష్ బాబుకు సంబంధించిన యాక్సిస్ మరియు ఐటీసీ అకౌంట్స్ సీజ్ తెలుస్తా ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 18,05,000 రూపాయల పన్నులు ఆయన జిఎస్టీ చెల్లించేందుకు గాను ఈ అకౌంట్ సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మహేష్ బాబు అకౌంట్ సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకపోవడం, దాని మీద రిప్లై కూడా ఇవ్వకపోవడం తోటి దీనికి సంబంధించిన అకౌంట్స్ సీజ్ చేశామని చెప్పేసి జిఎస్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రముఖ నటుడు మహేష్ బాబు సంబంధించిన అకౌంట్స్ ను సీజ్ చేయడం, దాంట్లో 2 ప్రైవేట్ బ్యాంకులు యాక్సిస్ కావచ్చు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్ 2 కూడా సీజ్ చేశారు. దీంట్లో మనకు అందరూ సమాచారం ప్రకారం దాంట్లో భారీ అమౌంట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన 18,05,000 రూపాయల పన్నులు చెల్లించాలని చెప్పేసి కూడా ఈ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. జిఎస్టీ చెల్లించిన కారణంగానే 2007-2008 గాను ఆయన జిఎస్టీ చెల్లించిన కారణంగానే ఈ అకౌంట్ సీజ్ చేసినట్టు కూడా జిఎస్టీ అధికారులు చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. రాజశేఖర్, అయితే ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు ఈ ట్యాక్స్ కట్టకపోవడానికి కారణం ఏంటి? పైగా ఇన్ని సంవత్సరాల నుంచి ట్యాక్స్ కట్టకుండా ఉండటం, పైగా ఒక సూపర్ స్టార్ అంటే ప్రజలకు సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తి ట్యాక్స్ కట్టకుండా ఉండటం ఎంతవరకు మనం చూడొచ్చు? దీనిపై మహేష్ బాబు సంబంధించి ఏమైనా అతని వైపు నుంచి ఏమైనా స్పందన వినిపిస్తోందా? అంటే ప్రధానంగా అంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మహేష్ బాబుకు సంబంధించిన అకౌంట్స్ ను సీజ్ చేసిన క్రమాన్ని మనం పరిశీలిస్తే 2 బ్యాంకుల్లో యాక్సిస్ కావచ్చు, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు సంబంధించిన 2 అకౌంట్లు సీజ్ చేశాము. ఆయన జిఎస్టీని చెల్లించిన కారణంగానే అకౌంట్లు సీజ్ అని తెలుస్తా ఉంది. దాంట్లో ఈ 2 బ్యాంకుల్లో భారీ ఎత్తున అమౌంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ జిఎస్టీ చెల్లించడం నిర్లక్ష్యం వహించాడు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఆయన జిఎస్టీ చెల్లించడం నిర్లక్ష్యం వహించిన నేపథ్యంలోనే తాము ఈ 2 అకౌంట్లు కూడా సీజ్ చేశారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా జిఎస్టీ అధికారులు చెప్తున్న పరిస్థితిని గమనించారు. రాజశేఖర్, గ్రేట్, థ్యాంక్ యూ రెడ్డి సమాచారం అందించినందుకు. For more updates, please subscribe 99 TV Telugu.